ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు వృశ్చిక రాశికి ఎలా ఉంది ఒకసారి గవలేసి చూద్దాం. ఈ వృశ్చిక రాశికి ఈ వృశ్చిక రాశి వారికి చూడండి, రెండు చిత్త పడ్డాయండి. ఒకటి రెండు చిత్త పడ్డాయండి. 3 బోల్తా పడ్డాయండి. బోల్తా పడ్డాయి కానీ ఆలోచన రేఖాటంలో మీ మదిల పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద జాబులు, ఉద్యోగముల కోసం, చదువుల గురించి కానీ, మంచి మంచి జాబుల కోసం కానీ ట్రై చేయాలని మీ కోరిక ఉందండి. అట్లాంటిది అవుతాయా లేవన్నట్టు మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతాయండి. కానీ మంచి మంచి భవిష్యత్తు మీరు సాధించే యోగం ఉంది, తప్పకుండా సాధించుతారండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. మీరు పెద్దల మాట కూడా నిలబెట్టే భాగ్యం ఉంది. కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా మంచిగా ఉంది. కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కూడా కట్టే భాగ్యం కూడా ఉందండి. ఇల్లు కట్టడంలో కానీ, జాబు చేయటంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ మంచి గడియలు ఉన్నాయండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగుంటుంది. కానీ మీకు ఎక్కడ పైన మీకు బాగుంది మీ పేరు మీద. కానీ మీ పేరు మీద నవగిరాలు పూజించండి. మీకు ఎక్కడ పైన మీకు మంచిగా ఉంది. మీ మీ పేరు మీద కూడా నాగదోషం కూడా ఉందండి. నాగదోషానికి కొద్ది పుట్టల పాలేయండి. పుట్టల పాలేస్తే మీ దళిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ ఏదన్నా నాగపాముని ఎడమ చేతిని మాత్రం కొట్టకండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ, మీ అనుకున్న లెక్కల్లో కానీ మంచిగా ఉంది. మీరు పెద్ద పెద్ద రాజకీయాలలో కూడా తిరగడం మీ అవకాశం ఉందండి. పెద్ద పెద్ద వాళ్ళతో కూడా తిరుగుతారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీరు అందరి కోసం మీరు ఆలోచిస్తారు, మీకోసం ఎవరు ఆలోచించరండి. అలాంటి పెద్దవాళ్ళు మీకు సహకారం కూడా చేస్తారు. ఆ పెద్ద మనుషులు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారండి. ఏం టెన్షన్ పడకండి. ఆ భగవంతుని దయ వల్ల బాగుంది. మీ కోరిన ప్రశ్న మంచుకుంటుంది. ఈ నెల బాగలేదు, ఈ నెల మంచుకుంటుంది. మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఎక్కువ కానీ స్నేహం కానీ తొడపుట్టిన వాళ్ళతోటి కానీ సుఖపడే జీవితం లేదండి. మీ సొంత కష్టం కానీ బతుకు యోగం ఉన్నది. ఎక్కడ పైన నిదానంతో చేయండి. అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. మీ ఏ పనిలో కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుని దయ వల్ల ఒక సహకారం, ఒక పెద్ద మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడండి. ఆ మనిషి వల్ల మీకు తప్పకుండా పైకి వస్తారు. మీ అన్ని చిక్కులు అనేది మొత్తం దూరం అయిపోతాయండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. ఆ భగవంతుని దయ వల్ల ఆ దేవునికి తెలుసుకోండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయండి. మీ అదృష్ట రేఖాటంలో కానీ, కోరిక ప్రశ్నలు కానీ ఈ సంవత్సరం ఉగాది నుంచి మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగానే జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. మీ అనుకున్న పనులు బాగా జరుగుతాయండి. ఈ సంవత్సరం అనుకున్న పనుల్లో శుభం అవుతాయండి. జై శ్రీరామ్.